హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో డైట్లో ఉన్న వాళ్ళకి అండ్ డయాబెటిక్స్తో ఉన్న వాళ్ళకి ఎంతో హెల్ప్ అయ్యే రెసిపీని చూపించబోతున్నా. అది మన వెజిటేబుల్ సలాడ్. మరి ఎంతో హెల్దీ, మరి అంతే రుచిగా ఉండే ఈ వెజిటేబుల్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఈ సాలెడ్ కోసం డ్రెస్సింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా కర్డ్ని తీసుకొని దాన్ని క్రీమీగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత పెప్పర్ అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచి క్రీమీ టెక్స్చర్లోకి మిక్స్ చేసుకున్న తర్వాత మన వెజీస్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే నాకు ఇష్టమైనవి యాడ్ చేసుకున్నాను. అవే క్యారెట్, కుకుంబర్ అండ్ టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ అండ్ ఇంకా అదర్ వెజీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి సాలెడ్స్ తీసుకోవడం వల్ల మన హెయిర్ అండ్ స్కిన్ చాలా హెల్తీగా ఉంటాయి. ఇది డైట్లో ఉన్న వాళ్ళకి అండ్ డయాబెటిక్స్ ఫేస్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులోకే మనం కొంచెం పోమోగ్రానైట్ అండ్ కొరియాండర్ని యాడ్ చేసుకోవాలి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫుడ్ క్రేవింగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఈ సాలెడ్స్లోకి మనకి నచ్చిన నట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నా మనం చూ చేసేటప్పుడు మంచి క్రంచీగా భలే ఉంటాయి. కొంతమందికి సాలెడ్స్ని ఇలా తింటామంటే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు కొంచెం తాలింపు వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. తాలింపు వేసుకోమన్నామని ఎక్కువ ఆయిల్ వేసేసుకోవద్దు సుమా. జాబ్ చేస్తూ బిజీ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళకి ఈ సాలెడ్స్ ఎంతో హెల్ప్ అవుతాయి. ఇలాంటి సాలెడ్స్ తినడం వల్ల మనకి ఎంతో హెల్దీ అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో కర్డ్ ఉంది కదా, అంత కమ్మగా ఉంటుంది. కొంతమంది కర్డ్ తినని వాళ్ళు కూడా ఉంటారండోయ్. వాళ్ళ కోసం కర్డ్ని అవాయిడ్ చేసి లెమన్ని కూడా పిండుకొని తినచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఈ సాలెడ్ని ఖచ్చితంగా ట్రై చేయండి, 100% నచ్చుతుంది. అంతే, మన తాలింపు రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మన సాలెడ్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి మన రోస్టెడ్ క్రంచీ పల్లీని యాడ్ చేసేసుకుందామా? అంతే, మన హెల్దీ సాలెడ్ రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఈ సాలెడ్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ సాలెడ్ని ఒక్కసారి ట్రై చేశారంటే 100% నచ్చుతుంది. మరి ఇలాంటి సాలెడ్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఇంకెందుకు లేట్, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.